హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు ఇంకో కథతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు కథ పేరు ఏంటంటే, ఉగాది పండగ రోజున పెద్దమ్మ తల్లిని ఎందుకు పూజిస్తారు, ఏంటి కారణం అనేది ఈరోజు తెలుసుకుందాం. పెద్దమ్మ తల్లి గ్రామ దేవతగా రక్షణ, శాంతి, ఆరోగ్యం, క్షేమం కలుగజేయు దేవతగా పూజింపబడుతుంది. పల్లెల్లో మరియు నగర పరిసర ప్రాంతాల్లో పెద్దమ్మ తల్లిని ఉగాది రోజున ప్రత్యేకంగా కొలిచే సంప్రదాయం ఉంది. ఉగాది కొత్త సంవత్సరానికి ఆరంభం. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆశీస్సులు కోరుకుంటే ఏడాది అంతా కష్టాలు దరిచేరవని నమ్మకం. ఈ రోజున పూజ చేసి నైవేద్యాలు సమర్పించి శాంతి కోరడం ఆనవాయితీ. పురాతన కాలం నుండి గ్రామ ప్రజలు పెద్దమ్మ తల్లిని మహామార్ములు, వ్యాధులు, కష్టాలు తొలగించేవారిగా భావించి పూజిస్తారు. ఉగాది రోజున భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కొత్త సంవత్సరాన్ని విజయవంతంగా సాగించమని ప్రార్థిస్తారు. కుటుంబాన్ని కష్టకాలం నుండి కాపాడేందుకు, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం కోసం పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తప్పనిసరిగా కోరుతారు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం, సంపద, వ్యవసాయంలో మంచి పంట కోసం అమ్మవారిని కొలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఉగాది రోజున పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించడం, ప్రసాదం తయారు చేసి పంపిణీ చేయడం జరుగుతుంది. అమ్మవారి ఆలయాల్లో పెద్ద ఎత్తున అన్నదానం కూడా నిర్వహిస్తారు. ఉగాది రోజున పెద్దమ్మ తల్లి పూజ కొత్త సంవత్సరాన్ని సంతోషం, శాంతి, క్షేమం, ఆరోగ్యంతో ప్రారంభించేందుకు, కష్టాలను తొలగించేందుకు, కుటుంబ రక్షణ కోసం జరుపుకుంటారన్నమాట. అసలు అమ్మవారిని ఎందుకు కొలుస్తారంటే, ముఖ్యంగా ఉన్న ఊరు బాగుండాలి అని, వాళ్ళ కుటుంబం బాగుండాలని, పిల్లల ఆరోగ్యం, సంపద, ఐశ్వర్యం, బాధలు లేకుండా ఈ సంవత్సరం నుండి బాగుండాలి అనేది పెద్దమ్మ ఊళ్ళో అమ్మవార్లను కొలుస్తారనమాట. ఉగాది అంటేనే అమ్మవారు. అందుకు ఊర్లో జనాలంతా అదే అమ్మవారిని మొక్కుతారనమాట. మా కుటుంబం బాగుండాలి, ఊరు బాగుండాలి, పిల్లల ఆరోగ్యాలు బాగుండాలి, మా పంటలు బాగుండాలి, పొలాలు కష్టాలు ఏవి లేకుండా ఈ సంవత్సరం నుండి అయినా ఆనందంగా ఉండి కష్టాలల్లా తొలగిపోయి ప్రశాంతంగా ఉండాలి అనేసి అమ్మవారిని కోరుతారనమాట. కష్టకాలం నుంచి ఇప్పటి నుంచైనా, ఈ సంవత్సరం నుంచైనా బాగుండాలి అనేసి అమ్మవారిని కోరుతారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు కోరుకుంటారనమాట. ఏడాది ఎంత ఉండాలి అనేసి అమ్మవారి ఆశీస్సులు కోరుతారనమాట. వ్యాధులు, కష్టాలు తొలగించాలి అనేసి కోరుకుంటారు. ఏది కష్టం రాకుండా ఈ ఏడాది అంత ప్రశాంతంగా ఉండాలి, ఏ రోగాలు, ఏ కష్టాలు, బాధలు అనేవి లేకుండా పిల్లల ఆరోగ్యాలు అవి ఇవి అన్నీ బాగుండాలనేసి మొక్కుతారనమాట. ఈ ఏడాది అంతా మాకు మంచి జరగాలి. ఉగాది రోజున భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారనమాట. ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యాలు వండి అమ్మవారికి పెడతారనమాట అండి. కొత్త సంవత్సరాన్ని సాగించమని ప్రార్థిస్తారు. అంటే మంచిగా జరగాలి ఇక్కడి నుంచి అనేసి.
అమ్మవారి మంచిగా చూడాలని కోరుకుంటారనమాట. అందుకే అమ్మవారిని ఉగాది మొదటి పండుగ పూజిస్తారు, పెద్దమ్మ తల్లిని కానీ అమ్మవార్లని. చూసారండి, కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కథతో కలుస్తాం. బాయ్ అండి అందరికీ.